శ్వేతా బసు ఈ అమ్మడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మరి ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో షేర్ చేస్తుంది మీ ఫిల్మీ ఫోకస్. పూర్తి పేరు శ్వేతా బసు ప్రసాద్. పుట్టిన తేదీ 13 జనవరి 1990. వాళ్ళ నాన్నగారి పేరు అనోజ్ ప్రసాద్, అమ్మగారి పేరు షర్మిస్టర్ బసు. ఇక చదువు గురించి అంటారా, ఈ ముద్దుగుమ్మ చదివింది ముంబైలోని ఆర్యన్స్ బొడా హై స్కూల్లో. మొదటి సినిమా తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయం అయిన ఈ అమ్మాయి అంతకంటే ముందే చాలా సినిమాల్లో నటించింది. 11 సంవత్సరాల వయసులోని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన బసు హిందీలో 4, బెంగాల్లో 1, తమిళ్లో 2, తెలుగులో 6 సినిమాల్లో నటించింది. అంతేకాదు ఈ భామ తన మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు ని అందుకుంది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. మొత్తానికి శ్వేతా బసు ఎంత టాలెంట్ ఉన్నా పరిస్థితుల ప్రభావం వలన పైకి రాలేకపోయిందని మనందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు శ్వేతా బసును ఏ విధంగా ప్రభావితం చేశాయో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ ఫిల్మీ ఫోకస్. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.